హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్‌లో భాగంగా టాప్ 500 ఎంసీక్యూస్‌లో భాగంగా పార్ట్ 2 వీడియో చూద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో 250 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. సో, తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, అదే విధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి, లేకపోతే హైకోర్ట్ ఎగ్జామ్స్ గాని ప్రిపేర్ అవుతున్నట్లయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో, మీరిచ్చేటటువంటి రెస్పాన్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. సో, కామెంట్ సెక్షన్‌లో కానివ్వండి, సో ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. దానికి తప్పకుండా 100% రిప్లై అనేది మా నుంచి వస్తుంది. సో, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పార్ట్ 1 వీడియోలో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉండడం జరిగింది. సో, దానికి సంబంధించి ఈ వీడియోలో క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. పివి నరసింహారావు. నెక్స్టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీకి సంబంధించినటువంటి క్వెషన్ ఉంది. సో, దాంట్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కులను ఏది తెలియజేస్తుందంటే ఏ ఆర్టికల్ 46 అనే ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి గాంధీ, ఇర్విన్ ఒప్పందానికి సంబంధించినటువంటి క్వెషను. సో, ఆ ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? అని అడగడం జరిగింది. సో, ఎప్పుడు జరిగిందంటే 1931లో జరిగింది. గాంధీ, ఇర్విన్ ఒడంబడిక లేదా ఒప్పందం అనేది 1931లో జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌కి సంబంధించి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఆర్టికల్. సో, ఆర్టికల్ 368. ఆర్టికల్ 368. సో, ఇవి మనకి మిస్టేక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి లాంగ్ మారథాన్ వీడియోస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది మీకోసం. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా తప్పకుండా మా కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం హైకోర్టు తన పరిధిలోని అన్ని సబార్డినేట్ కోర్టులు మరియు ట్రిబ్యునల్లపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటుంది? సో, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం అంటున్నాడు. ఏ అధికరణ ప్రకారం హైకోర్ట్ అనేది తన పరిధిలోని సబార్డినేట్ కోర్టులు అదేవిధంగా ట్రిబ్యునల్లపై పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ అంటే పర్యవేక్షణ అధికారం లేదా పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ అనేది కలిగి ఉంటుంది అంటున్నాడు. అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 227 ప్రకారం. ఆర్టికల్ 227 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో ప్రో బోనో పబ్లికో, ప్రో బోనో పబ్లికో అంటే ఏమిటి? అంటే ఏంటంటే మనకి ప్రజా సంక్షేమం లేదా ప్రజా ప్రయోజనం కోసం ఉచితంగా చేసే న్యాయ సేవ. ప్రో బోనో పబ్లికో అంటే కోర్టు పరిభాషలో ఏంటంటే ప్రజా సంక్షేమం లేదా ప్రజా ప్రయోజనం కోసం చేసేటటువంటి ఉచితమైనటువంటి సేవగా చెప్తాం. న్యాయ సేవగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హైకోర్టు అధికారికంగా ఏ రోజున ఏర్పాటై అమల్లోకి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కోర్టు అధికారికంగా ఏ రోజున ఏర్పాటై అమల్లోకి వచ్చింది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. జనవరి 1, 2019 జనవరి 1, 2019 తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేక హైకోర్టు అనేది మనకి అమల్లోకి వచ్చింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర గవర్నర్ హైకోర్టును సంప్రదించి జిల్లా జడ్జీలను నియమిస్తారు? అంటే ఆప్షన్ సి అధికరణ 233 ప్రకారం. అధికరణ 233 లేదా ఆర్టికల్ 233 ప్రకారం గవర్నర్ జిల్లా జడ్జీలను హైకోర్టును సంప్రదించి నియమించడం జరుగుతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని ప్రసిద్ధ మెదక్ చర్చి ఏ శైలిలో నిర్మించబడింది? సో, మెదక్ చర్చ్ అనేది ఏ శైలిలో నిర్మించబడింది అంటే మనకి ఇక్కడ గోతిక్ శైలిలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ లేదా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్‌ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం హార్వే. విలియం హార్వే. నెక్స్ట్ క్వెషన్. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ఏ అధికరణం ద్వారా కలుగుతుంది? ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేటటువంటి హక్కు ఏ అధికరణం ద్వారా కలుగుతుంది అంటే ఆర్టికల్ 32 ద్వారా కలుగుతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని ఏ జిల్లాను బొగ్గు గనుల నగరం లేదా
బ్లాక్ గోల్డ్ సిటీ అంటారు. సో, బొగ్గు గనుల నగరం లేదా బ్లాక్ గోల్డ్ సిటీ అని దేన్ని అంటామంటే కొత్తగూడెన్ని అంటాం. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ప్రసిద్ధ గాంధీజీ అరెస్ట్‌కు కారణమైన రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? రౌలత్ చట్టం అనేది 1919లో చేయబడింది. సో, ఈ చట్టం అనేది గాంధీజీ యొక్క అరెస్ట్‌కు కారణమైంది. నెక్స్ట్ క్వెషన్ ఒక బిల్లు ఆర్థిక బిల్లు అని ధృవీకరించే అధికారం లోక్సభ స్పీకర్‌కు ఏ అధికరణం ఇస్తుంది? అంటే ఆప్షన్ బి 110వ అధికరణం లేదా ఆర్టికల్ 110 అనేది ఆర్టికల్ 110 అనేది మనకి ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అనేది లోక్సభ స్పీకర్ నిర్ణయించడానికి అధికారాన్ని ఇస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చెమట మరియు లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది? చెమట మరియు లాలాజలంలో ఉండేటటువంటి ఏ ఎంజైమ్ అనేది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అంటే ఆప్షన్ సి లైసోజైమ్. లైసోజైమ్ అనేది సో బ్యాక్టీరియాను నాశనం చేసేటటువంటి ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది? చెమటలో ఉంటుంది. అదేవిధంగా లాలాజలంలో ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకొక విషయం చెప్పాలంటే మీకు ఏంటంటే 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్‌లో మనం ఈ 500 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, తప్పకుండా ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. ఈ 1 ఆర్ 2 డేస్. సో, తప్పకుండా చాలా యూజ్ ఉంటుంది. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచి 30 గ్రాండ్ టెస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లు ప్రిపేర్ అవుతున్న వారి కోసం మనం ₹149కే 30 గ్రాండ్ టెస్ట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కోర్టు పరిభాషలో హోస్టైల్ విట్నెస్ అనగా ఎవరు? కోర్టు పరిభాషలో హోస్టైల్ విట్నెస్ అనగా ఎవరు అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ బి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్తారని పిలిస్తే కోర్టులో మాట మార్చి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేటటువంటి వ్యక్తుల్నే ఏమంటామంటే హోస్టైల్ విట్నెస్ అని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారత ఆర్థిక వ్యవస్థలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రిఫార్మ్ అని ఎవరిని పిలుస్తారు? అంటే ఆప్షన్ బి పివి నరసింహారావుని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలో మొదటి దివ్యాంగుల కోర్టు ఎక్కడ ఏర్పాటు చేయబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. తెలంగాణలో మొట్టమొదటి దివ్యాంగుల కోర్టు ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వెషన్ విమానాల వేగాన్ని మరియు ఎత్తును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? విమానాల యొక్క వేగాన్ని అదేవిధంగా ఎత్తును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారంటే అల్టిమీటర్‌ను ఉపయోగిస్తారు. అల్టిమీటర్‌ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు భారతదేశంలోని అన్ని కోర్టులకు బైండింగ్ అవుతాయి. అంటే ఆర్టికల్ 141 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని జైనద్ ఆలయం ఏ జిల్లాలో ఉంది? తెలంగాణలోని జైనద్ ఆలయం అనేది ఏ జిల్లాలో ఉంది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్ రక్తాన్ని నిల్వ ఉంచే బ్లడ్ బ్యాంకులలో రక్తం గడ్డ కట్టకుండా ఏ రసాయనాన్ని కలుపుతారు? రక్తాన్ని నిల్వ ఉంచేటటువంటి బ్లడ్ బ్యాంకులలో రక్తం గడ్డ కట్టకుండా ఉంచేటటువంటి రసాయనం ఏది? ఏ రసాయనాన్ని కలుపుతారు అంటున్నాడు. అంటే సోడియం సిట్రేట్‌ను కలుపుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. సో, ఇక్కడ రక్తం గడ్డ కట్టకుండా మన శరీరంలో ఉపయోగపడే విటమిన్ ఏంటి? కే విటమిన్. సో, అదే ఎంజైమ్ అయితే హిపారిన్. సో, నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్స్‌లో దేన్ని ఉపయోగిస్తారు రక్తం గడ్డ కట్టకుండా? సోడియం సిట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన పత్రిక పేరు ఏమిటి? వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా? అంటే ఆప్షన్ బి ఇండియన్ ఒపీనియన్. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఎక్కడ ప్రారంభించబడింది? భారతదేశంలో మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలో గోదావరి నది ప్రవేశించే మొదటి ప్రదేశం ఏది? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కందకుర్తి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో పిండి పదార్థాల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? మానవ శరీరంలో పిండి పదార్థాల యొక్క జీర్ణక్రియ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆప్షన్ ఏ ఆస్య కుహరం లేదా నోటిలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు? అంటే
ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ క్వెషన్ కోర్టు పరిభాషలో మెయింటెనెన్స్ కేస్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో మెయింటెనెన్స్ కేస్ అంటే ఏమిటి? అంటే భార్య పిల్లలు లేదా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల జీవన భృతి కోసం దాఖలు చేసేటటువంటి కేసునే మెయింటెనెన్స్ కేస్ అంటాము. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మరణించిన ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు? 1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు భారతదేశంలో ఆందోళనలు అనేవి జరిగాయి. సో, ఆ నిరసనలో పాల్గొని మరణించినటువంటి జాతీయ నాయకుడు ఎవరు అంటున్నాడు. అంటే లాలా లజపతి రాయ్. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులు ఏ భాగానికి చెందినవి? భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులు అనేవి లేదా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఏ భాగానికి చెందినవి అంటే 18వ భాగానికి చెందినవి. ఎన్నో భాగానికి చెందినవి? 18వ భాగానికి చెందినవి. నెక్స్ట్ క్వెషన్ ధ్వని తరంగాలు క్రింది ఏ యానకంలో ప్రయాణించలేవు? గుర్తుపెట్టుకోండి, ధ్వని తరంగాలు అనేవి మనకి శూన్యంలో ప్రయాణించలేవు. ఎందుకంటే ధ్వని ప్రయాణించాలి అంటే మనకి యానకం అనేది ఉండాలి. యానకం అనేది ఉండాలి. సో, శూన్యంలో యానకం ఉండదు కాబట్టి ధ్వని అనేది ప్రయాణించలేదు. సో, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ధ్వని తరంగాలు అనేవి మనకి శూన్యంలో ప్రయాణించలేవు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలో ప్రసిద్ధ గద్వాల్ చీరలు ఏ జిల్లాకు చెందినవి? గద్వాల్ చీరలు అనేవి ఏ జిల్లాకు చెందినవంటే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినవి. సో, మనకి జోగులాంబ గద్వాల అనకుండా జోగులాంబ జిల్లా అని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గద్వాల అని మెన్షన్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేస్తారు కాబట్టి జోగులాంబ అని మెన్షన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ కోర్టు పరిభాషలో లిక్విడేషన్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో లిక్విడేషన్ అంటే ఏంటంటే అప్పులు తీర్చడానికి కంపెనీ ఆస్తులను అమ్మి వ్యాపారాన్ని పూర్తిగా ముగించడాన్నే మనం ఏమంటామంటే కోర్టు పరిభాషలో లిక్విడేషన్ అంటాము. నెక్స్ట్ క్వెషన్ తెల్ల రక్త కణాల ప్రధాన విధి ఏమిటి? డబ్ల్యూబీసీ లేదా వైట్ బ్లడ్ సెల్స్ యొక్క ప్రధాన విధి కర్తవ్యం ఏంటి అంటే రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి దేహాన్ని కాపాడడం లేదా రక్షించడమే తెల్ల రక్త కణాల యొక్క ముఖ్య విధిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియమించబడతారు? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియమించబడతారు అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేత నియమించబడతారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ 3 నదుల సంగమ క్షేత్రం వద్ద నిర్మించబడింది? తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రసిద్ధ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ 3 నదుల సంగమ క్షేత్రం వద్ద ఏర్పాటు చేయబడింది అంటే గోదావరి, ప్రాణహిత, సరస్వతి అనే 3 నదుల యొక్క సంగమ క్షేత్రం వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వెషన్ రెక్టాల్ ఉష్ణోగ్రత లేదా మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ బి 37 డిగ్రీస్ ఉంటుంది. 37 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా తన నైట్హుడ్ అవార్డును బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసినది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వెషన్. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ ఒక రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఒక రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు అంటే ఆప్షన్ సి రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని ప్రసిద్ధ పాకాల చెరువును నిర్మించిన కాకతీయ సేనాని ఎవరు? పాకాల చెరువును నిర్మించినటువంటి కాకతీయ సేనాని ఎవరు అంటే ఆప్షన్ బి జగదాల ముమ్మడి. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో ఎముకల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? సో, ఆస్టియాలజీ అని పిలుస్తాం. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగ సవరణలకు సంబంధించి లోక్సభ మరియు రాజ్యసభల మధ్య విభేదాలు వస్తే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? భారత రాజ్యాంగ సవరణలకు సంబంధించి లోక్సభ మరియు రాజ్యసభ మధ్య విభేదాలు వచ్చినట్లయితే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం అనేది ఉండదు. సో, ఎందుకంటే మనకి ఇక్కడ
ప్రత్యేక మెజారిటీ ద్వారా ఈ రాజ్యాంగ సవరణలనేవి చేయాల్సి ఉంటుంది. సో, అది మనకి ఉమ్మడి సమావేశాల ద్వారా పాసిబుల్ కాదు. ఓకేనా? సో, రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం అనేది లేదు. సో, ఈ ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దానికి ఎవరు చైర్మన్‌గా ఉంటారు అంటే, లోక్‌సభ స్పీకర్ చైర్మన్‌గా ఉంటారు. సో, ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ మరియు రాజ్యసభల మధ్య ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే, రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సో, దానికి ఎవరు చైర్మన్‌గా వ్యవహరిస్తారంటే, లోక్‌సభ స్పీకర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్టికల్ ఫైబర్ యొక్క కమ్యూనికేషన్ అనేది కింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటున్నాడు. అంటే కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటటువంటి సూత్రం ప్రకారం ఆప్టికల్ ఫైబర్స్ అనేవి పనిచేస్తాయి. సో, నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్లలో శాశ్వత జ్ఞాపక శక్తిని ఏమని పిలుస్తారు? కంప్యూటర్లలో శాశ్వత జ్ఞాపక శక్తిని ఏమని పిలుస్తారంటే, రోమ్ అని పిలుస్తారు. రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ టెంపరరీ మెమరీని ఏమని పిలుస్తాం అంటే, ర్యామ్ అంటాం. రాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కంపల్సరీ కంప్యూటర్ గురించి కూడా మనకి జీకేలో అడిగేటటువంటి అవకాశం ఉంటది. కంప్యూటర్ టెర్మినాలజీ కానివ్వండి, కోర్టు టెర్మినాలజీ కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటున్నాడు. అంటే జస్టిస్ టీబీ రాధాకృష్ణన్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. కంపల్సరీ అడిగేటటువంటి అవకాశం ఉంటది. తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ టీబీ రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో మెస్సిరియా అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో మెన్సిరియా అంటాం. మెన్సిరియా అంటే ఏంటంటే మనకిక్కడ సో, నేరపూరిత ఉద్దేశం లేదా మనస్సు. నేరపూరిత ఉద్దేశం కలిగిన వారిని ఏమంటామంటే మెన్సిరియా అంటాం. సో, నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1918లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి లేదా ఎముకల యొక్క బలహీనత వ్యాధి అనేది వస్తుంది? అంటే విటమిన్ డి యొక్క లోపం వల్ల మానవ శరీరంలో రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఎముకల యొక్క బలహీనతకు సంబంధించినటువంటి వ్యాధిగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమావేశం ఎక్కడ జరిగింది? ఐఎన్‌సి యొక్క స్థాపన సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆప్షన్ సి బాంబేలో జరిగింది. ఆప్షన్ సి బాంబేలో జరిగింది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యధికంగా లభించే నేలల రకం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో అత్యధికంగా లభించేటటువంటి నేలలు ఏవంటే ఎర్ర నేలలు. అత్యధికంగా ఉన్నటువంటి నేలలు ఎర్ర నేలలు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపుతుంది? ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ గురించి తెలుపుతుంది అంటున్నాడు. అంటే ఆప్షన్ సి ఆర్టికల్ 40 అనేది మనకి గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించింది. సో, మనకి ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 40వ అధికరణం అనేది గ్రామ పంచాయతీలు లేదా ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వెషన్. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎంత? వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఆప్షన్ సి 7.0. స్వచ్ఛమైనటువంటి నీటి యొక్క pH విలువ ఎంత అంటే 7.0. అంటే తటస్థంగా ఉంటుంది. అంటే న్యూట్రల్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రసిద్ధ భువనగిరి కోట ఏ ఆకారంలో ఉంటుంది? అంటే మనకి తాబేలు ఆకారం లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది. తాబేలు ఆకారం లేదా ఎగ్ ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకి నవంబర్ 26న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రాథమిక హక్కుల సవరణకు సంబంధించి సుప్రీంకోర్టు చట్టాల న్యాయ సమీక్ష అధికారాన్ని స్పష్టం చేస్తుంది? అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 అనేది ప్రాథమిక హక్కుల సవరణకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క చట్టాల న్యాయ సమీక్ష అధికారాన్ని స్పష్టం చేస్తుంది. సో, మన భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 13. దీన్ని ఏమంటామంటే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. దీన్నే జ్యుడిషియల్
రివ్యూ అంటాం. నెక్స్ట్ క్వెషన్, కోర్టు పరిభాషలో అల్ట్రా వైరస్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో అల్ట్రా వైరస్ అనగా ఏంటి అంటే మనకి ఆప్షన్ బి, చట్టపరమైనటువంటి అధికార పరిధిని మించి లేదా వ్యతిరేకంగా వ్యవహరించడం. చట్టపరమైనటువంటి అధికార పరిధిని మించి వ్యవహరించినట్లయితే లేదా ప్రవర్తించినట్లయితే దాన్ని అల్ట్రా వైరస్ అని పిలుస్తారు కోర్టు పరిభాషలో. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన శ్రీరామ్ సాగర్‌కు గల మరొక పేరు ఏమిటి? తెలంగాణలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అయినటువంటి శ్రీరామ్ సాగర్‌కు మరొక పేరు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే సో, ఆప్షన్ సి, పోచంపాడు ప్రాజెక్ట్. పోచంపాడు ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వెషన్, మానవ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే లాంగ్‌హాన్స్ పుట్టికలు ఏ అవయవంలో ఉంటాయి? మానవ శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఏవి విడుదల చేస్తాయి అంటే మనకి లాంగరాన్ పుటికలో విడుదల చేస్తాయి. సో, ఇవి ఏ అవయవంలో ఉంటాయి అంటున్నాడు. అంటే మనకి క్లోమంలో ఉంటాయి. ఓకేనా? సో, క్లోమంలో ఉండేటటువంటి లేదా క్లోమ గ్రంథిలో ఉండేటటువంటి లాంగర్హాన్ పుటికలు అనేటటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ క్వెషన్, భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. సో, మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి టైంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. సో, అందులో 7వ ప్రాథమిక హక్కు అయినటువంటి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. సో, ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణలోని ప్రసిద్ధ మల్లెల తీర్థం జలపాతం ఏ అడవుల్లో ఉంది? తెలంగాణలో ఉన్నటువంటి మల్లెల తీర్థం జలపాతం అనేది ఏ అడవులలో ఉంది అంటే నల్లమల అడవులలో ఉంది. సో, నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అంటే ఆప్షన్ సి, లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్‌ను భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పిలుస్తాము. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, భారత పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి సంబంధించి నిబంధనలను ఏ అధికరణం తెలుపుతుంది? సో, ఉభయ సభల యొక్క ఉమ్మడి సమావేశాన్ని లేదా జాయింట్ సిట్టింగ్‌కి సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 108 అనేది తెలియజేస్తుంది. సో, ఈ ఆర్టికల్ ప్రకారం ఉమ్మడి సమావేశాన్ని పార్లమెంటు యొక్క లోక్‌సభ మరియు రాజ్యసభల యొక్క ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సో, ఈ సమావేశానికి ఈ ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? అంటే మనకి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ క్వెషన్, రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషించే రక్త కణాలు ఏవి? రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషించేటటువంటి రక్త కణాలు ఏవి అంటే రక్త పలకికలు, ప్లేటెట్స్ అంటాం కదా! సో, అవే మనకి. సో, అవి రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ క్వెషన్, కోర్టు పరిభాషలో డెలిక్ట్ అనగా ఏమిటి? సో, డెలిక్ట్ అంటే ఏంటంటే ఒక సివిల్ తప్పు లేదా అపరాధం. ఒక సివిల్ తప్పు లేదా అపరాధాన్ని ఏమంటామంటే డెలిక్ట్ అంటాము కోర్టు పరిభాషలో. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఏ సంవత్సరం నుండి ఏర్పాటైంది? వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో మనకి నీతి ఆయోగ్‌ను తీసుకురావడం జరిగింది. సో, అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఆప్షన్ బి 2015 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణలో మెతుకు సీమ అనే చారిత్రకంగా ఏ జిల్లాను పిలుస్తారు? అంటే ఆప్షన్ ఏ, మెదక్ జిల్లాను మెతుకు సీమ అని చారిత్రకంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్, మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏది? మానవ శరీరంలో అత్యంత పొడవైనది అదేవిధంగా బలమైనటువంటి ఎముక ఏది అంటే ఆప్షన్ బి, ఫీమర్ లేదా తొడ ఎముక. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు? భారత రాజ్యాంగంలోని అధికరణం 52 లేదా ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ సింగూరు ప్రాజెక్టు ద్వారా ఏ నగరానికి తాగునీరు సరఫరా చేయబడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో సింగూరు ప్రాజెక్టు ద్వారా ఏ నగరానికి తాగునీరు అందిస్తామంటే ఆప్షన్ సి, హైదరాబాద్ నగరానికి. నెక్స్ట్ క్వెషన్, మలేరియా వ్యాధి ఏ పరాన్నజీవి వల్ల వస్తుంది? మలేరియా వ్యాధి అనేది మనకి ఏ పరాన్నజీవి వల్ల వస్తుందంటే ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వెషన్,
1932లో మహాత్మా గాంధీ మరియు బిఆర్ అంబేద్కర్‌ల మధ్య జరిగినటువంటి చారిత్రక ఒప్పందం ఏది? అంటే ఆప్షన్ బి పూనా ఒప్పందం. పూనా ఒప్పందం లేదా పూనా ఒడంబడిక అనేది 1932లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అంటే కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. సో, ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా లేదా ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశాలను ఏమంటామంటే అవశిష్ట అంశాలు అంటాం. సో, ఈ అవశిష్ట అంశాలపైన చట్టాలు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కేవలం పార్లమెంట్‌కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది? తెలంగాణలోని కీసరగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఏ జిల్లాలో ఉంది అంటున్నాడు. అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్‌లో ఉపయోగించే హెచ్‌టిటిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే హెచ్‌టిటిపి యొక్క అబ్రివేషన్ అడుగుతున్నాడు. అంటే మనకి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌ని మనం హెచ్‌టిటిపిగా పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో ఇప్సో ఫ్యాక్ట్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో ఇప్సో ఫ్యాక్ట్ అనగా ఏమిటంటే మనకి ఆప్షన్ ఏ ఆ వాస్తవం చేతనే ఆర్ ఆటోమేటిక్‌గా. ఆ వాస్తవం చేతనే లేదా ఆటోమేటిక్‌గా అనే అర్థం వస్తుంది. కోర్టు పరిభాషలో ఇప్సో ఫ్యాక్ట్ అంటే ఆ వాస్తవం చేతనే లేదా ఆటోమేటిక్‌గా అనే అర్థం వస్తుంది. బై ద ఫ్యాక్ట్ ఇట్‌సెల్ఫ్ ఆర్ ఆటోమేటికల్లీ అనే మీనింగ్‌ని ఇస్తుంది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో రైబోజోమ్‌లు ఏ ప్రక్రియలో పాల్గొంటాయి? నేను చాలా సార్లు చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో, రైబోజోమ్‌లనేవి ప్రోటీన్‌ల యొక్క సింథసిస్‌లో ఉపయోగపడతాయి. ప్రోటీన్‌ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? అంటే ఆప్షన్ బి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా మక్కా మసీదు యొక్క నిర్మాణాన్ని ప్రారంభించారు. మరి ఎవరు పూర్తి చేశారు? అంటే ఔరంగజేబు పూర్తి చేశారు. సో, ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అది. సో, నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే మనకి 1993లో స్థాపించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. ప్రసిద్ధ బర్డోలి సత్యాగ్రహంకు నాయకత్వం వహించింది ఎవరు? సో, బర్డోలి సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1928లో జరిగింది. సో, దీనికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖులు ఎవరు అంటే ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా దేనిని పేర్కొంటారు? భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే మనకి న్యాయ వ్యవస్థని పేర్కొంటారు. సో, ఇక్కడ న్యాయ వ్యవస్థ అంటే సుప్రీం కోర్ట్ కావచ్చు లేదా హైకోర్టు కావచ్చు. నెక్స్ట్ క్వెషన్. స్వచ్ఛమైన బంగారం యొక్క క్యారెట్ల పరిమాణం ఎంత? అంటే 24 క్యారెట్లు. సో, 24 క్యారెట్ గోల్డ్ అంటాం కదా! సో, 24 క్యారెట్లు. సో, క్యారెట్స్ అనేది మనకి బంగారం యొక్క ప్యూరిటీని, స్వచ్ఛతను తెలిపేటటువంటి ప్రమాణంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని ఏ నగరంలో ప్రసిద్ధ వెండి ఫిలిగ్రీ హస్తకళ పరిశ్రమ ఉంది? అంటే మనకి కరీంనగర్ జిల్లాలో ఉంది. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో నియరెస్ట్ కిన్ అనగా ఎవరు? కోర్టు పరిభాషలో నియరెస్ట్ కిన్ అంటే ఎవరు అంటే మనకి ఆప్షన్ ఏ అత్యంత సమీప రక్త సంబంధికుడు. ఏ పర్సన్ క్లోజెస్ట్ లివింగ్ బ్లడ్ రిలేటివ్. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో రక్త ఫలికికల సగటు జీవిత కాలం ఎంత? మానవ శరీరంలో రక్త ఫలికికల యొక్క సగటు జీవిత కాలం ఎంత అంటే మనకి 5-9 రోజులు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది? సో, అంటే 4వ షెడ్యూల్. సో, 4వ షెడ్యూల్ అనేది భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ అనేది రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్ల గురించి తెలియజేస్తుంది. సీట్ల యొక్క కేటాయింపు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రసిద్ధ మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి చెందింది? తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది దేనికి ప్రసిద్ధి చెందింది అంటే మనకి మొసళ్ళకు మంచినీటి మొసళ్ళకు ప్రసిద్ధి చెందింది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. పాలలో ఉండే ప్రధానమైన ప్రోటీన్ ఏది? పాలలో ఉండేటటువంటి లేదా మిల్క్ ప్రోటీన్ ఏంటి అంటే మనకి కెసిన్. కెసిన్ అనేది మనకి పాల ప్రోటీన్ లేదా మిల్క్ ప్రోటీన్ అని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్.
భారత నెపోలియన్ అని గుప్త వంశానికి చెందిన ఏ రాజుని పిలుస్తారు? ఇండియన్ నెపోలియన్ అని గుప్త వంశానికి చెందినటువంటి ఏ రాజుని పిలుస్తారు అంటున్నాడు. అంటే సముద్రగుప్తుని ఏమని పిలుస్తామంటే భారత నెపోలియన్ అని పిలుస్తాము. సో, ఏ రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి? గుప్త వంశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మొట్టమొదటి ఫ్యామిలీ కోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొట్టమొదటి ఫ్యామిలీ కోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1984లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రసిద్ధ రామప్ప గుడి నిర్మాణ శిల్పి ఎవరు? తెలంగాణలో ప్రసిద్ధ రామప్ప గుడి యొక్క నిర్మాణ శిల్పి ఎవరు అంటే ఆప్షన్ సి రామప్ప. నెక్స్ట్ క్వెషన్. ఒక శిల్పి యొక్క పేరు పైన గుడి యొక్క పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో యూరిక్ ఆమ్లం ఎక్కువైతే ఏ వ్యాధి వస్తుంది? మానవ శరీరంలో యూరిక్ ఆమ్లం అనేది ఎక్కువైనట్లయితే మనకి గౌట్ లేదా కీళ్ళవాతం అనేది వస్తుంది. సో, యూరిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే ఆ కీళ్ళ యొక్క మధ్య భాగంలో చేరి సో పెయిన్‌కి దారితీస్తుంది. దాన్నే గౌట్ లేదా కీళ్ళవాతం అని పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్. సింధులోయ నాగరికత ప్రజలు ఏ లోహం యొక్క ఉపయోగాన్ని ఎరుగరు? సో, అంటే సింధులోయ నాగరికత ప్రజలకు ఏ లోహం తెలియదు అంటున్నాడు. ఏ లోహం అనేది తెలియదు లేదా పరిచయం లేదు అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ సి ఇనుము అనేది పరిచయం లేదు. సింధు లోయ నాగరికత ప్రజలకు లేదా హరప్పా ప్రజలకు ఇనుము లోహం అనేది తెలియదు, పరిచయం లేదు. నెక్స్ట్ క్వెషన్. ఇది చాలా సార్లు మనకి గ్రూప్ 1 కానివ్వండి, సివిల్స్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి క్వెషన్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో, ఈ క్వెషన్ నేను 2020లో రాసినప్పుడు సివిల్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చినటువంటి క్వెషన్ ఇది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో, ఇక్కడ క్వెషన్ అనేది మెర్జ్ అయింది చూడండి. సో, ఇక్కడ మనకి ఈ క్వెషన్ అనేది కరెక్ట్. సో, ఇక్కడ క్వెషన్ అనేది మెర్జ్ అయింది. సో, రాంగ్ ఉంది చూడండి. భారత రాజ్యాంగంలోని ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ అధికరణం తెలియజేస్తుంది? ఉచిత విద్య లేదా ప్రాథమిక విద్యా హక్కుకు సంబంధించి ఏ అధికరణం తెలియజేస్తుందంటే ఆర్టికల్ 21A అనేది తెలియజేస్తుంది. సో, ఇది రాంగ్ ఉంది చూడండి. సో, సెకండ్. సో, భారత రాజ్యాంగంలోని ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు ఏ అధికరణంలో పొందుపరచబడింది అంటే ఆర్టికల్ 21Aలో పొందుపరచబడింది. నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్లలో ఉపయోగించే ర్యామ్ ఏ రకమైన మెమరీ? కంప్యూటర్‌లో ఉపయోగించేటటువంటి ర్యామ్ అనేది మనకి తాత్కాలిక లేదా టెంపరరీ మెమరీ అని చెప్తాం. ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ చరిత్రలో ప్రసిద్ధ కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో హనుమకొండ నుండి రాజధానిని ఎక్కడికి మార్చారు అనేది మనకి క్వెషన్. ఓరుగల్లు లేదా వరంగల్‌కి మార్చారు. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి? మానవ శరీరంలో కన్నీటిని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు ఏవంటే లాక్రిమల్ గ్రంథులు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. నెక్స్ట్ క్వెషన్. లోక్ అదాలత్ ద్వారా ఇచ్చే అవార్డు లేదా తీర్పులపై పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా? సో, ఆప్షన్ బి లేదు. ఎందుకంటే లోక్ అదాలత్ తీర్పే అంతిమమైనది. మనకి దీనిపై ఎక్కడా కూడా అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం లేదు. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు అనే సాయుధ దళాన్ని వ్యవస్థీకరించింది ఎవరు? అంటే ఆప్షన్ ఏ కాసిం రజ్వీ. నెక్స్ట్ క్వెషన్. శీతల పానీయాలలో ఘాటైన రుచి కోసం ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? శీతల పానీయాలలో ఘాటైనటువంటి రుచి కోసం ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారంటే పాస్పారిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని ఏ నది ఒడ్డున ప్రసిద్ధ జోగులాంబ గద్వాల జిల్లాలోని శక్తిపీఠం ఉంది? అంటే తుంగభద్ర నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది? అంటే ఆప్షన్ సి అధికరణ 326 అనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఆకాశం నీలిరంగులో కనబడడానికి గల కారణం ఏమిటి? ఆకాశం నీలిరంగులో కనబడటానికి కారణం ఏంటంటే కాంతి యొక్క పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో డిపెండెంట్ అనగా ఎవరు? కోర్టు పరిభాషలో డిపెండెంట్ అంటే ఎవరు అంటే మనకి ఆప్షన్ బి ఎవరిపైన అయితే కేసు వేయబడిందో ఆ వ్యక్తిని డిపెండెంట్ అంట, లేదా ప్రతివాది లేదా నిందితుడు అంట. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఎక్కడ స్థాపించారు? అంటే భోపాల్లో స్థాపించారు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఒక వ్యక్తి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయొచ్చు? అంటే అధికరణం 136 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో లీగల్ టెండర్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో లీగల్ టెండర్ అంటే ఏంటంటే
చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే కరెన్సీ లేదా నాణాలు. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో, చాలా క్వెషన్స్ అనేవి మెర్జ్ అయ్యాయి. సో, నిజాం కాలంలో నిర్మించినటువంటి హైదరాబాద్‌లోని హైకోర్టు భవనాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే మనకి ఆప్షన్ సి 1919లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో గ్లైకోజన్ రూపంలో ఆహారం ఎక్కడ నిల్వ చేయబడుతుంది? మానవ శరీరంలో గ్లైకోజన్ రూపంలో ఆహారం అనేది ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే ఆప్షన్ బి కాలేయం మరియు కండరాలలో నిల్వ చేయబడుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మొట్టమొదటి మునిసిపల్ కార్పొరేషన్‌ను 1688లో ఏ నగరంలో స్థాపించారు? భారతదేశంలో మొట్టమొదటి మునిసిపల్ కార్పొరేషన్‌ను 1688లో ఏ నగరంలో స్థాపించారు అంటే మద్రాస్ నగరంలో స్థాపించారు. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని ఏ అడవులను రామగుండం, మంచిర్యాల బెల్ట్‌లోని గ్రీన్ లంగ్స్ అని పిలుస్తారు? ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవులను రామగుండం, మంచిర్యాల బెల్ట్ యొక్క లంగ్స్, గ్రీన్ లంగ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ దేవునికి అంకితం చేయబడింది? ప్రసిద్ధ గాయత్రి మంత్రం అనేది సావిత్రి లేదా సూర్యుడికి అంకితం చేయబడింది. నెక్స్ట్ క్వెషన్. భారత లోక్సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఎవరి ముందస్తు అనుమతి తప్పనిసరి? అంటే భారత రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అనేది తప్పనిసరి. దేనికోసం? బడ్జెట్‌ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్‌ను ఎప్పుడూ కూడా మొదటగా లోక్సభలోనే ప్రవేశపెడతారు. సో, ఈ బడ్జెట్‌ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి భారత రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? మానవ శరీరంలో స్కర్వీ వ్యాధి అనేది మనకి విటమిన్ సి యొక్క లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో కాగ్నిజబుల్ అఫెన్స్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో కాగ్నిజబుల్ అఫెన్స్ అనగా ఏమిటి అంటే మనకి మెజిస్ట్రేట్ వారెంట్ లేకుండానే పోలీస్ అధికారి నిందితుడిని అరెస్ట్ చేయగలిగేటటువంటి తీవ్రమైన నేరం అని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? నేను చాలా సార్లు చెప్పిన భారతదేశానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్. అదే ప్రపంచానికి సంబంధించి ఎవరు అంటే మనకి నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ అని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ హిస్టరీ ప్రకారం అసబ్జాహి వంశస్థాపకుడు ఎవరు? తెలంగాణ హిస్టరీ ప్రకారం అసబ్జాహి వంశస్థాపకుడు ఎవరు అంటే మనకి నిజాం ఉల్ ముల్క్. ఈయన ఏమంటామంటే కమరుద్దీన్ ఖాన్ అంటాం. నిజాం ఉల్ ముల్క్ మనకి అసబ్జాహి వంశాన్ని స్థాపించడం జరిగింది. సో, ఈయనకున్నటువంటి మరో పేరేంటి? కమరుద్దీన్ ఖాన్. కమరుద్దీన్ ఖాన్. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన అవయవం ఏది? మానవ శరీరంలో అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యం, హైయెస్ట్ రీజనరేషన్ కెపాసిటీ కలిగినటువంటి అవయవం ఏది అంటే మనకి ఆప్షన్ సి కాలేయం. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనకి 90% కాలేయం చెడిపోయినా కూడా 10% ఉన్నా కూడా తిరిగి రీజనరేట్ చేసుకునేటువంటి కెపాసిటీ అనేది కాలేయానికి లేదా లివర్‌కి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పెంపొందించడం గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పెంపొందించడం గురించి తెలియజేస్తుంది అంటే మనకి అధికరణం 51, ఆర్టికల్ 51 అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రసిద్ధ మెదక్ కోటను నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. మెదక్ కోటను నిర్మించింది ఎవరంటే కాకతీయులు. సో, ఏ కాకతీయ పాలకుడు అంటే మనకి ఆప్షన్ బి ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ క్వెషన్. నీటి ద్వారా సంక్రమించే వ్యాధి క్రింది వాటిలో ఏది? నీటి ద్వారా సంక్రమించే వ్యాధి క్రింది వాటిలో ఏది అంటే ఆప్షన్ బి కలరా. సో, ఇన్ఫ్లుయెంజా కానివ్వండి, మలేరియా కానివ్వండి, క్షయ కానివ్వండి. సో, ఇవి ప్యాథోజన్స్ ద్వారా కలిగేటటువంటి. అదే నీటి ద్వారా కలిగేది కలరా. నీటి ద్వారా కలిగేది కలరా. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహాన్ని 1917లో ఎక్కడ ప్రారంభించారు? అంటే మనకి చంపారణ్‌లో ప్రారంభించారు. సో, మహాత్మా గాంధీ తన యొక్క మొట్టమొదటి సత్యాగ్రహాన్ని చంపారణ్‌లో ఎప్పుడు ప్రారంభించారంటే 1917లో ప్రారంభించారు. సో, ఇయర్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. చంపారణ్‌లో ఎప్పుడు ప్రారంభించారని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్. భారత పార్లమెంట్‌లో లోక్సభలో గరిష్టంగా ఉండదగిన సభ్యుల సంఖ్య ఎంత? భారత పార్లమెంట్‌లో లోక్సభలో గరిష్టంగా ఉండదగిన సభ్యుల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ బి 550. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని ఏ చారిత్రక కట్టడాన్ని హైదరాబాద్ ఐకానిక్ సింబల్‌గా పేర్కొంటారు మరియు దీనిని ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నిర్మించారు? చాలా మందికి తెలుసు. నేను ఆల్రెడీ చెప్పా, ఇది చార్మినార్‌ను చెప్తారు.
నెక్స్ట్ క్వెషన్, కంప్యూటర్‌లో ఉపయోగించే పీడీఎఫ్ సాఫ్ట్‌వేర్ ఫైల్‌లను మొదట ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? కంప్యూటర్‌లో ఉపయోగించేటువంటి పీడీఎఫ్ సాఫ్ట్‌వేర్ ఫైల్‌లను మొదట ఏ కంపెనీ అభివృద్ధి చేసింది అంటే అడాబ్ సిస్టమ్స్ అనేటువంటి కంపెనీ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వెషన్, భారత సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియను ఏమని పిలుస్తారు? భారత సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే మహాభియోగం లేదా ఇంపీచ్‌మెంట్ అని పిలుస్తాము. మహాభియోగం లేదా ఇంపీచ్‌మెంట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్, వంటకు ఉపయోగించే సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి? సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏంటంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. సో, ఇది క్వెషన్ కాదు. సో, నెక్స్ట్ ఉన్నది క్వెషన్ మనకి. సో, ఇది రాంగ్. హైదరాబాద్ చివరి నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? అంటే ఆప్షన్ సి 1918లో స్థాపించారు. హైదరాబాద్ చివరి నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1918లో మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వెషన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారతదేశంలో ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటారు? అంటే ఆప్షన్ సి అధికరణ 148 ప్రకారం భారతదేశానికి ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటారు. అంటే కాగ్ అనేవారు ఉంటారు. నెక్స్ట్ క్వెషన్, సో, ప్రీవియస్‌గా జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్‌లో కూడా మనకి క్వెషన్ అడగడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు అని గ్రూప్ 4 ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. ఎంతమంది అంటే 72. ఎంతమంది అంటే 72. 72. సో, మొట్టమొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? 72 మెంబర్స్ హాజరయ్యారు. నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌లను ఎవరు నియమిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషనర్‌లను ఎవరు నియమిస్తారు అంటే ఆప్షన్ బి భారత రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ క్వెషన్, వాహనాల వెనుక వచ్చే ట్రాఫిక్‌ను చూడడానికి డ్రైవర్లు ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు? అంటే కుంభాకార దర్పణం లేదా కన్వెక్స్ మిర్రర్‌ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణలోని భువనగిరి కోటపై ఉన్న ప్రసిద్ధ ఘనమైన మట్టి కోటను లేదా రాతి కట్టడాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు? అంటే 11వ శతాబ్దంలో నిర్మించారు. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. తెలంగాణలోని భువనగిరి కోటపై ఉన్నటువంటి ప్రసిద్ధమైన మట్టి కోటను ఏ శతాబ్దంలో నిర్మించారు అంటే 11వ శతాబ్దంలో నిర్మించారు. నెక్స్ట్ క్వెషన్, కోర్టు పరిభాషలో డి డి నోవో ట్రయల్ అనగా ఏమిటి? డి నోవో ట్రయల్ అంటే ఏంటంటే మనకి మొదటి నుండి కొత్తగా లేదా మరొకసారి విచారణ ప్రారంభించడం. సో, మొదటి నుంచి మళ్ళీ కొత్తగా విచారణ ప్రారంభించడం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, మానవ శరీరంలో రక్తపోటును నియంత్రించే ముఖ్యమైన గ్రంథి ఏది? మానవ శరీరంలో రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించే ముఖ్యమైన గ్రంథి ఏంటంటే అడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో అడ్వకేట్ జనరల్ నియమించబడతారు? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో అడ్వకేట్ జనరల్ నియమించబడతారు అంటే ఆర్టికల్ 165 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణలోని ప్రసిద్ధ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? అంటే కృష్ణా నదిపై నిర్మించబడింది. చాలా బేసిక్ క్వెషన్ ఇది. నెక్స్ట్ క్వెషన్, మానవ శరీరంలో అతిపెద్ద కండరం ఏది? మానవ శరీరంలో అతిపెద్ద ఎముక చూసాం ఇప్పటివరకు. కానీ ఇక్కడ అడిగేది ఏంటి? అతిపెద్ద కండరం అడుగుతున్నారు. అంటే గ్లూటియన్ మాక్సిమస్ లేదా పిరుదు కండరం అంటాం. గ్లూటియస్ మాక్సిమస్ లేదా పిరుదు కండరం అనేది మానవ శరీరంలో అతిపెద్ద కండరంగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించడానికి దారితీసిన ముఖ్య కారణం ఏది? 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి దారితీసినటువంటి ముఖ్య కారణం ఏంటంటే మనకి రౌలత్ చట్టం మరియు జలియన్ వాలాబాగ్ యొక్క దురంతమే దీనికి మెయిన్ కారణంగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీన్ని నల్సా అంటాం. నల్సా. సో, భారతదేశంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏ సంవత్సరంలో చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది? అంటే 1995లో చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వెషన్, తెలంగాణలోని ఏ జిల్లాను సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు? అంటే మనకి ఆప్షన్ సి భూదాన్ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్, మానవ శరీరంలో యూరియాను రక్తం నుండి వేరు చేసి మూత్రం రూపంలో బయటికి పంపే అవయవాలు ఏవి? అంటే మూత్రపిండాలు. నెక్స్ట్ క్వెషన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్
జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు అంటే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు, పార్లమెంటు సెషన్స్‌లో లేనప్పుడు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిలో ఆర్డినెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ పండ్లను కృత్రిమంగా పండించడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? పండ్లను కృత్రిమంగా పండించడానికి ఏ వాయువును ఉపయోగిస్తారంటే ఎసిటలిన్ లేదా ఇథిలిన్ వాయువును ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్ కంప్యూటర్లలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అంటే ఆప్షన్ బి టిమ్ బెర్నర్స్-లీ. టిమ్ బెర్నర్స్-లీ ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సైట్‌ను కనుగొనడం జరిగింది. సో, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ అంట. వరల్డ్ వైడ్ వెబ్ అంట. ఎవరు కనుగొన్నారంటే టిమ్ బెర్నర్స్-లీ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? సో, ఇంతకుముందు మనం చెప్పాం భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు ఎంత? 65 సంవత్సరాలు. అదే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు అంటే 62 సంవత్సరాలు. ఇంతకుముందే చెప్పాం మొదటి వీడియోలో. నెక్స్ట్ క్వెషన్ కోర్టు పరిభాషలో క్విడ్ ప్రో క్వో అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో క్విడ్ ప్రో క్వో అంటే ఏమిటి అంటే మనకి ఒకదానికి బదులుగా మరొకటి ఆశించడం లేదా ప్రతిఫలాన్ని ఆశించడం. ఒకదానికి బదులుగా మరొకటి ఆశించడం లేదా ప్రతిఫలాన్ని ఆశించడాన్నే క్విడ్ ప్రో క్వో అంటాం. సంథింగ్ గివెన్ ఆర్ రిసీవ్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆర్ ఫేవర్ ఫర్ ఏ ఫేవర్. ఫేవర్ ఫర్ ఏ ఫేవర్. నెక్స్ట్ క్వెషన్. సో, ఇది క్వెషన్ కాదు మనకి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఏ సంవత్సరంలో జరిగింది? తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఆప్షన్ సి 2011లో జరిగింది. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో నియాసిన్ దీన్నే విటమిన్ బి3 అంటాం. విటమిన్ బి3 అంటాం. సో, దీని యొక్క లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటున్నాడు. దీని యొక్క లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే పెల్లాగ్రా వ్యాధి. పెల్లాగ్రా వ్యాధి అనేది నియాసిన్ లేదా విటమిన్ బి3 యొక్క లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారత జాతీయ గీతంను రవీంద్రనాథ్ ఠాగూర్ మొదట ఏ భాషలో రచించారు? అంటే బెంగాలీ భాషలో రచించారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ప్రసిద్ధ రామప్ప దేవాలయం అనేది మనకి ములుగు జిల్లాలో ఉంది. ఎక్కడుంది? ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు? సో, అంటే ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చు. నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చు. నెక్స్ట్ క్వెషన్ ఎలక్ట్రిక్ కరెంట్‌ను కొలిచే అమ్మీటర్‌ను వలయంలో ఏ పద్ధతిలో అనుసంధానించాలి? అంటే శ్రేణి పద్ధతిలో అనుసంధానించాలి. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిలో ప్రధానంగా పూజలందుకునే దైవం ఎవరు? అంటే ఆప్షన్ బి త్రికుటేశ్వరుడు లేదా శివుడు, విష్ణువు, సూర్యుడు. సో, ఈ ముగ్గురిని కలిపి త్రికుటేశ్వరుడు అంటారు. సో, ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అంటే తెలంగాణలోనే కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల గుడిలో కొలువై ఉన్నారు. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో అత్యున్నత చట్ట చట్ట అధికారి అని ఎవరిని పిలుస్తారు? అంటే ఆప్షన్ సి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను భారతదేశంలో అత్యున్నత చట్ట అధికారి లేదా హైయెస్ట్ లా ఆఫీసర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు తన సొంత తీర్పులను తానే పునఃసమీక్షించుకునే అధికారం ఉంటుంది? అంటే రివ్యూ పిటిషన్ అంటాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు తన సొంత తీర్పులను తానే పునఃసమీక్షించుకునే అధికారం ఉంటుంది అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 137 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్ కోర్టు పరిభాషలో యాడ్ ఓల్డ్రమ్ అంటాం. సో, కోర్టు పరిభాషలో యాడ్ ఓల్డ్రమ్ పన్ను లేదా డ్యూటీ అనగా ఏమిటి? అంటే వస్తువు యొక్క విలువ ఆధారంగా విధించే పన్ను యాడ్ ఓల్డ్రమ్ అంటారు. నెక్స్ట్ క్వెషన్ నిజాం కాలంలో తెలంగాణలో నిర్మించిన ఆలీసాగర్ డియర్ పార్క్ ఏ జిల్లాలో ఉంది? నిజాం కాలంలో తెలంగాణలో నిర్మించినటువంటి ఆలీసాగర్ డియర్ పార్క్ అనేది ఏ జిల్లాలో ఉంది అంటున్నాడు. అంటే నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పిలుస్తారు? మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పిలుస్తారంటే ప్లీహాన్ని పిలుస్తారు. స్ప్లీన్ అంటాం దాన్ని. నెక్స్ట్ క్వెషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత పౌరుల ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? అంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వెషన్ సో, ఇక్కడ ఇది క్వెషన్ కాదు. సో, క్వెషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏది? తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద
జిల్లా ఏది అనేది మనకి క్వశ్చన్. సో, అంటే ఆప్షన్ బి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లాగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? సో, ఇక్కడ ప్లాసీ యుద్ధం అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగింది. సో, ఈ యుద్ధం వలనే మనకి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేది భారతదేశంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంట్‌లో లోక్‌సభ గడువు ముగియక ముందే దానిని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అంటే ఆప్షన్ సి ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతికి ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు? ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు అంటే మనకి ఆప్షన్ బి పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. కోర్టు పరిభాషలో లెక్స్ లోకి అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో లెక్స్ లోకి అంటే ఏంటంటే ఆ ప్రాంతం యొక్క స్థానిక చట్టం అని అర్థం. ఆ ప్రాంతం యొక్క స్థానిక చట్టం అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో బ్యాంకుల జాతీయీకరణ మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది? భారతదేశంలో బ్యాంకుల యొక్క జాతీయీకరణ అనేది ఎప్పుడు జరిగింది అంటే మొదటిసారిగా 1969లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ప్రసిద్ధ సిరిసిల్ల పట్టణం ఏ పరిశ్రమకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది? అంటే చేనేత మరియు పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అనేది ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎముకలు మరియు దంతాల నిర్మాణానికి అత్యంత అవసరమైన ఖనిజ లవణాలు ఏవి? అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అత్యున్నత అధికారం ఉంటుంది? అంటే ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష లేదా పార్డనింగ్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో పండించే బంగినపల్లి మామిడి పండ్లకు ఏ రకమైన భౌగోళిక గుర్తింపు లభించింది? అంటే జిఐ ట్యాగ్ లభించింది. జిఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల రక్తంలో ఏ పదార్థం యొక్క శాతం పెరుగుతుంది? అంటే గ్లూకోజ్ యొక్క శాతం పెరుగుతుంది. సో, దీన్నే మనం ఏమంటామంటే డయాబెటిస్ అంటాం. దీన్నే ఏమంటామంటే చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. 1942లో గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చారు. సో, ఈ ఉద్యమానికి గల మరో పేరు ఏమిటి? అంటే ఆగస్టు విప్లవం అంటాం. దీన్నే ఆగస్టు విప్లవం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొనబడింది? అంటే ఆప్షన్ సి 8th పార్ట్‌లో 8వ భాగంలో చేర్చబడింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని భువనగిరి కొండపై ఉన్న ఏకశిల రాతి గుట్ట ఆసియాలోనే ఎన్నవ అతిపెద్ద ఏకశిల గుట్ట? అంటే మనకి ఆప్షన్ బి రెండవ అతిపెద్ద ఏకశిల గుట్ట. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ పరిభాషలో మోడెమ్ మోడెమ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే ఆప్షన్ ఏ మాడ్యులేటర్ మాడ్యులేటర్ అండ్ డీమాడ్యులేటర్ అనేది సో మనం మోడెమ్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. కోర్టు పరిభాషలో బోనాఫైడ్ అనగా ఏమిటి? అంటే మనకి సదుద్దేశం లేదా నిజాయితీ అనేది బోనాఫైడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఆహార వాహిక యొక్క పొడవు సుమారుగా ఎంత ఉంటుంది? మానవ శరీరంలో ఫుడ్ పైప్ లేదా ఆహార వాహిక యొక్క సైజ్ అనేది పొడవు అనేది ఎంతవరకు ఉంటుందంటే ఆప్షన్ బి 25 సెంటీమీటర్లు ఉంటుంది. 25 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు? అంటే మనకి మూసీ నది ఒడ్డున నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఒక రాష్ట్ర హైకోర్టుకు నియమితురాలైన మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అంటే జస్టిస్ లీలా సేత్ ఒక రాష్ట్ర హైకోర్టుకు నియమితులైనటువంటి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల అధికరణలు ఏవి? వెరీ ఇంపార్టెంట్. సో, జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా రద్దు అవ్వనటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 20 అండ్ 21. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడానికి గల ప్రధాన కారణం ఏమిటి? అంటే గురుత్వాకర్షణ బలం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గురుత్వాకర్షణ బలాలు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ప్రసిద్ధ నిర్మల్ పెయింటింగ్స్ లో ప్రాచీన కాలం నుండి రంగుల తయారీకి ప్రధానంగా ఏ సహజ
వనరులను ఉపయోగిస్తారు? అంటే ఆప్షన్ బి మూలికలు, ఖనిజాలు మరియు సహజ చిగుర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో ఇంటర్ ఆలియా అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో ఇంటర్ ఆలియా అంటే ఏంటంటే మనకి ఆప్షన్ ఏ ఇతర విషయాలతో పాటు అని అర్థం. అమాంగ్ అదర్ థింగ్స్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో యూరిన్ లేదా మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏమిటి? అంటే ఆప్షన్ బి యూరోక్రోమ్. యూరోక్రోమ్. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలో అటార్నీ జనరల్ పదవి ఏ భాగంలో ఉంటుంది? భారత రాజ్యాంగంలో అటార్నీ జనరల్ యొక్క పదవి ఏ భాగంలో ఉంటుంది అంటే పార్ట్ 5లో ఉంటుంది. 5వ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రసిద్ధ మంజీరా నది ఏ నదికి ప్రధాన ఉపనది? తెలంగాణలో ప్రసిద్ధ మంజీరా నది అనేది ఏ నదికి ప్రధాన ఉపనది అంటే ఆప్షన్ బి గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో ఏ వాయువును గ్రీన్ హౌస్ వాయువుగా పరిగణించరు అంటున్నాడు. కింది వాటిలో ఏ వాయువును గ్రీన్ హౌస్ వాయువుగా పరిగణించరు అంటున్నాడు. అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఈ 3 కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువులు. ఈ 3 కూడా గ్రీన్ హౌస్ వాయువులు. కానీ ఒక హైడ్రోజన్ మాత్రం మనకి గ్రీన్ హౌస్ వాయువు కాదు. నెక్స్ట్ క్వెషన్. 1916లో జరిగిన ప్రసిద్ధ లక్నో ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? అంటే ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్నో ఫ్యాక్ట్ లేదా లక్నో ఒప్పందం అనేది 1916లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సీ మధ్య అదేవిధంగా ముస్లిం లీగ్ మధ్య జరిగింది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే ఆప్షన్ బి జస్టిస్ ఫాతిమా బీబీ. జస్టిస్ ఫాతిమా బీబీ. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో కుతుబ్ షాహీల కాలం నాటి ప్రసిద్ధ గోల్కొండ కోటకు మొత్తం ఎన్ని ప్రధాన ద్వారాలు ఉన్నాయి? అంటే ఆప్షన్ సి 8 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. సో ఇది గ్రూప్ 1లో కూడా అడిగినటువంటి క్వెషన్. సో తెలంగాణలో కుతుబ్ షాహీల కాలం నాటి ప్రసిద్ధ గోల్కొండ కోటకు మొత్తం ఎన్ని ప్రధాన ద్వారాలు ఉన్నాయంటే మనకి 8 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. సో ప్రీవియస్‌గా జరిగినటువంటి మనకి గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్‌లో సో ఈ క్వెషన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది? మానవ శరీరంలో జఠర రసంలో ఉండే ఆమ్లం ఏంటంటే ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వెషన్. భారతదేశ చరిత్రలో సింధులోయ నాగరికత ఏ కాలానికి చెందినది? భారతదేశ చరిత్రలో సింధులోయ నాగరికత అనేది ఏ కాలానికి చెందింది అంటే ఆప్షన్ బి కాంస్యయుగం లేదా లోహ యుగానికి చెందింది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు చట్టపరమైన సలహా ఇచ్చే లేదా సలహా అధికార పరిధి రాష్ట్రపతికి లభిస్తుంది? అంటే ఆర్టికల్ 143 ప్రకారం. ఆర్టికల్ 143 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్‌లో ఉపయోగించే వైఫై యొక్క పూర్తి రూపం ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్యూటర్‌లో ఉపయోగించే వైఫై యొక్క పూర్తి రూపం ఏమిటంటే మనకి ఆప్షన్ ఏ వైర్‌లెస్ ఫిడిలిటీ. వైర్‌లెస్ ఫిడిలిటీ అనేది వైఫై యొక్క పూర్తి రూపంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రసిద్ధ కుంతల జలపాతం ఏ నది ఉపనదిపై ఏర్పడింది? తెలంగాణలో ప్రసిద్ధ కుంతల జలపాతం అనేది ఏ నది యొక్క ఉపనదిపై ఏర్పడిందంటే మనకి కడెం నది యొక్క ఉపనది పైన ఏర్పడింది. నెక్స్ట్ క్వెషన్. మానవ కంటిలో ప్రతిబింబం ఏ భాగంపై ఏర్పడుతుంది? అంటే రెటీనాపై ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వెషన్. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంట్ తగ్గించగలదా? సాధారణంగా తగ్గించలేదు. కానీ ఏ పరిస్థితుల్లో తగ్గించవచ్చు? అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తగ్గించవచ్చు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ తగ్గించగలదా అంటే సో తగ్గించగలదు. ఎప్పుడు తగ్గించగలదు? అంటే సాధారణ పరిస్థితిలో తగ్గించలేదు. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ తగ్గించగలదు. నెక్స్ట్ క్వెషన్. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చారు. సో ఈయన ఏ గిరిజన తెగకు చెందినవారు? సో ఇక్కడ మనకి క్వెషన్ ఏ విధంగా అడుగుతారంటే జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరని కూడా అడుగుతారు. అంటే కొమరం భీం. కొమరం భీం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొమరం భీం ఏ తెగకు చెందినవాడు అంటే గిరిజన గోండు తెగకు చెందినవాడు. గోండు తెగకు చెందినవాడు. నెక్స్ట్ క్వెషన్. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్‌లో ఉపయోగించే నిక్రోమ్ అనేది ఏ లోహాల మిశ్రమం? అంటే మనకి నికెల్ మరియు క్రోమియం యొక్క మిశ్రమం. సో ఇందులోనే ఉంది కదా నేమ్‌లోనే. ని అంటే నికెల్. సో క్రోమ్ అంటే క్రోమియం. నిక్రోమ్ అంటాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ప్రసిద్ధ రామప్ప దేవాలయం
ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడింది? అంటే 2021లో. సో, ఆల్రెడీ చెప్పాను ఇది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు? అంటే అధికరణ 200 ప్రకారం. ఆర్టికల్ 200 ప్రకారం. నెక్స్ట్ క్వెషన్. ఆటోమొబైల్ లేదా వాహనాల్లో ఉపయోగించే హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? చాలా మందికి తెలిసినటువంటి విషయం ఇది. సో, పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో కేవియట్ ఎంప్టర్ అంటే ఏమిటి? సో, అంటే మనకి కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి అని అర్థం. సో, కోర్టు పరిభాషలో కేవియట్ ఎంప్టర్ అంటే కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి అని అర్థము. నెక్స్ట్ క్వెషన్. సమాచార హక్కు చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం పౌరులు సమాచారాన్ని కోరవచ్చు? అంటే సెక్షన్ 6 ప్రకారం పౌరులు సమాచారాన్ని కోరవచ్చు. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఒక హైకోర్టుకు తనను తాను ధిక్కరించిన వారిని శిక్షించే కోర్ట్ ఆఫ్ ఆర్డర్ అధికారం ఉంటుంది? అంటే ఆర్టికల్ 215 ప్రకారం. ఆర్టికల్ 215 ప్రకారం సో, కోర్టు ధిక్కరణకు సంబంధించి శిక్షించేటటువంటి అధికారం అనేది హైకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో యాడ్ ఇంటరిమ్ అనగా అర్థం ఏమిటి? కోర్టు పరిభాషలో యాడ్ ఇన్ ఇంటరిమ్స్ లేదా యాడ్ ఇంటరిమ్ అంటే ఏమిటి? అంటే మనకి ఆప్షన్ బి తాత్కాలిక ఉత్తర్వు లేదా మధ్యంతర ఉత్తర్వు అని అర్థము. నెక్స్ట్ క్వెషన్. నిజాం కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నిజామాబాద్ కోటను మొదట ఏ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించారు? అంటే ఆప్షన్ ఏ 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిజామాబాద్ కోటను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో రక్త క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో ఏమని పిలుస్తారు? రక్త క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో ఏమని పిలుస్తారంటే లుకేమియా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లుకేమియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో, ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది మనకు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మూడంచెల వ్యవస్థను సూచించింది. సో, ఈ మూడంచెల వ్యవస్థను ఎక్కడ మొదటిసారి ప్రారంభించారు అంటే మనకి రాజస్థాన్‌లో మొదటిసారి అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అత్యంత చిన్న జిల్లా ఏది? అంటే హైదరాబాద్ జిల్లా. విస్తీర్ణ పరంగా అత్యంత పెద్ద జిల్లా ఏది? అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మొదటిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన భారతీయుడు ఎవరు? అంటే ఆప్షన్ బి సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ బి సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిమండలి ఉమ్మడిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? అంటే లోక్సభకు బాధ్యత వహిస్తుంది. సో, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో ఏ హార్మోన్ పోరాట లేదా పలాయన హార్మోన్‌గా పిలుస్తారు? అంటే అడ్రినలిన్ లేదా ఎఫినెఫ్రిన్ అనే హార్మోన్‌ను పోరాట లేదా పలాయన హార్మోన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో అమీబస్ క్యూరీ అనగా ఏమిటి? అంటే కోర్టుకు సహాయం చేయడానికి నియమించబడే తటస్థ చట్ట నిపుణుడు లేదా న్యాయమిత్రుడినే అమికస్ క్యూరీ అని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో రూపాయి చిహ్నాన్ని డిజైన్ చేసిన టి. ఉదయ్ కుమార్ ఏ రాష్ట్రానికి చెందినవారు? అంటే మనకి ఆప్షన్ బి తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. సో, భారతదేశంలో రూపీ సింబల్‌ని ఎవరు డిజైన్ చేశారు అంటే డి. ఉదయ్ కుమార్ డిజైన్ చేశారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ హిస్టరీ ప్రకారం కుతుబ్‌షాహీ పాలకులలో చివరి పాలకుడు ఎవరు? అంటే ఆప్షన్ బి అబుల్ హసన్ తనీషా మనకి కుతుబ్‌షాహీలలో చివరి పాలకుడిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో అయోడిన్ లోపం వల్ల ఏ గ్రంథి వాపునకు గురి అవుతుంది? అంటే మనకి ఆప్షన్ బి థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించవచ్చు? అంటే ఆర్టికల్ 360 ప్రకారం భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన తేలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు లభించింది? అంటే తెలంగాణలోని పుట్టపాకకు చెందినటువంటి తేలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ సి లోపం వల్ల మానవ శరీరంలో ఏ భాగం నుండి రక్తం కారుతుంది? అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్నే స్కర్వీ వ్యాధి అంటాం. నెక్స్ట్ క్వెషన్.
స్వతంత్ర భారత సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఎవరు పనిచేశారు? అంటే ఆప్షన్ బి జనరల్ కెఎం కరియప్ప. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల నియామకం గురించి తెలుపుతుంది? అంటే అధికరణం 93 లేదా ఆర్టికల్ 93 అనేది లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని భువనగిరి కోటపై ఉన్న ప్రసిద్ధ బాల హిసార్ కోటను ఏ ఏకశిలా కొండపై నిర్మించారు? సో ఇది కాదు క్వెషన్ మనకి. సో ఈ కొండ సముద్ర మట్టానికి సుమారు ఎంత ఎత్తులో ఉంటుంది? అంటే ఆల్మోస్ట్ మనకి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆల్మోస్ట్ 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ కంప్యూటర్ సైన్స్‌లో ఎస్‌క్యూఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎస్‌క్యూఎల్ యొక్క పూర్తి రూపం ఏంటంటే మనకి ఆప్షన్ ఏ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వెషన్ కోర్టు పరిభాషలో రెస్ జుడికాటా రెస్ జుడికాటా అంటే ఏమిటి? కోర్టు పరిభాషలో రెస్ జుడికాటా అంటే ఏమిటి అంటున్నాడు. అంటే ఆప్షన్ బి ఒకే వివాదంపై సమర్థుడైన న్యాయమూర్తి ద్వారా అంతిమ తీర్పు వచ్చిన తర్వాత అదే అంశంపై మళ్ళీ కొత్తగా కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పడమే మనకి ఇక్కడ రెస్ జుడికాటా అని చెప్తాము. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో ఆహారం సంపూర్ణంగా జీర్ణమయ్యే భాగం ఏది? మానవ శరీరంలో ఆహారం సంపూర్ణంగా జీర్ణమయ్యే భాగం ఏంటంటే చిన్న పేగు లేదా స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ క్వెషన్ నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో వార్తాపత్రికలపై ఉన్న కఠినమైన ఆంక్షలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ పొలిటికల్ అవేకనింగ్‌కు కారణమైన సంస్థ ఏది? అంటే ఆప్షన్ బి ఆంధ్ర మహాసభ. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం భారత అటార్నీ జనరల్‌కు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల్లో మాట్లాడే మరియు పాల్గొనే హక్కును కల్పిస్తుంది. కానీ ఓటు వేసే హక్కును కల్పించదు. అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 88 అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 88 అనేది భారత అటార్నీ జనరల్‌కు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో మాట్లాడే మరియు పాల్గొనే హక్కును కల్పిస్తుంది. సో అదేవిధంగా ఓటు హక్కును కల్పించదు. నెక్స్ట్ క్వెషన్ ప్రసిద్ధ చిత్తోర్‌గఢ్‌లోని విజయ స్తూపంను నిర్మించిన రాజు ఎవరు? ప్రసిద్ధ చిత్తోర్‌గఢ్‌లో ఉన్నటువంటి విజయ స్తూపాన్ని లేదా విజయ స్తంభను నిర్మించినటువంటి రాజు ఎవరు అంటున్నాడు. అంటే రాణా కుంభ దాన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో కేంద్ర సదరన్ జోనల్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అంటే చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వెషన్ ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? అంటే కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం వల్ల మనకి ఎండమావులు అనేవి ఏర్పడతాయి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ వల్ల మనకి ఈ రెయిన్బో అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని ఏ జిల్లాను కోటల జిల్లా లేదా ఫోర్ట్స్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తారు? అంటే మనకి జగిత్యాల జిల్లాను కోటల జిల్లా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ కోర్టు పరిభాషలో స్టాట్యూట్ కో కోర్టు పరిభాషలో ఇన్ స్టాట్యూట్ కో అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో స్టాట్యూట్ కో లేదా ఇన్ స్టాట్యూట్ కో అంటే ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించడం. ప్రస్తుతం ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించడమే మనకి ఇన్ స్టాట్యూట్ కో లేదా స్టాట్యూస్ కో అంటాము. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడే ప్రధానమైన మూలకం ఏది? అంటే ఆప్షన్ బి సోడియం. మానవ శరీరంలో రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడేటటువంటి ప్రధాన మూలకం ఏంటంటే సోడియం. నెక్స్ట్ క్వెషన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు మరియు వాటి భూభాగాల పరిధిని తెలుపుతుంది? అంటే మొదటి షెడ్యూల్ అనేది భారత రాజ్యాంగంలో ఉన్న మొదటి షెడ్యూల్ అనేది రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి యొక్క భూభాగాల పరిధిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని ప్రసిద్ధ పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంను ఏ జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేశారు? అంటే ఆప్షన్ బి మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వాతావరణంలో తేమను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? అంటే హైగ్రోమీటర్ను ఉపయోగిస్తారు. వాతావరణంలోని హ్యూమిడిటీ లేదా తేమను కొలవడానికి హైగ్రోమీటర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్ ప్రసిద్ధ సిమ్లా కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ ఆధ్వర్యంలో జరిగింది? అంటే 1945లో జరిగింది. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో జాతీయ చట్టపరమైన సేవల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ఆప్షన్ బి నవంబర్ 9న జాతీయ చట్టపరమైన సేవల దినోత్సవాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ డేను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఏ కాకతీయ చక్రవర్తి ప్రధాన సేనాని
అయిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. అంటే గణపతి దేవుడి యొక్క సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు తెలంగాణలోని చారిత్రక కట్టడమైన రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో కంటి దానం చేసేటప్పుడు కంటిలోని ఏ భాగాన్ని సేకరిస్తారు? అంటే మనకి ఆప్షన్ బి కార్నియా లేదా స్వచ్ఛ పటలాన్ని సేకరిస్తారు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని నివారక నిర్బంధం ఏ అధికరణం పరిధిలోకి వస్తుంది? ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది లేదా నివారక నిర్బంధం అనేది ఏ అధికరణం పరిధిలోకి వస్తుంది? అంటే ఆప్షన్ బి 22వ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఏ రకమైన బొగ్గు అత్యున్నత నాణ్యత కలిగి ఉండి ఎక్కువ కార్బన్ శాతాన్ని కలిగి ఉంటుంది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వెషన్. సో మనకి ఇక్కడ ఆంథ్రసైట్ రకమనే బొగ్గు, ఆంథ్రసైట్ రకమైనటువంటి బొగ్గు సో మనకి ఎక్కువ నాణ్యత కలిగి ఉండి అంటే నాణ్యత ఎంత ఉంటుంది? 85 నుంచి 95% నాణ్యతను కలిగి ఉంటుంది. బొగ్గుల్లో ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గు రకం ఏది అంటే ఆంథ్రసైట్. నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్ లీకేజీలు లేదా హ్యాకింగ్‌ను అడ్డుకోవడానికి ఉపయోగించే ఫైర్ వాల్ ప్రధాన విధి ఏమిటి? ఫైర్ వాల్ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే మనకి అనధికారిక నెట్వర్క్ యాక్సెస్‌ను పర్యవేక్షించడం మరియు నిరోధించడం. సో ఈ ఫైర్ వాల్‌ని దేనికోసం ఉపయోగిస్తారు? కంప్యూటర్ లీకేజ్ లేదా హ్యాకింగ్‌లను నిరోధించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం ప్రకారం ఒక జిల్లా జడ్జిని ఎవరు నియమిస్తారు? ఒక జిల్లా జడ్జిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. దీని ప్రకారం హైకోర్టు యొక్క సంప్రదింపుల మేరకు. నెక్స్ట్ క్వెషన్. కోర్టు పరిభాషలో ఇగ్నోరాన్సియా జూరిస్ నాన్ ఎక్స్క్యూసాట్ ఇగ్నోరాన్సియా జూరిస్ నాన్ ఎక్స్క్యూసాట్ అనగా ఏమిటి? అంటే మనకి చట్టం తెలియదనే నెపం క్షమార్హం కాదు. చట్టం తెలియదనే నెపం అనేది క్షమార్హం కాదు. సో ఒక నేరం చేసిన తర్వాత నాకు చట్టం గురించి తెలియదు అందుకే ఆ నేరం చేశానంటే సో అది క్షమార్హం కాదు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్‌క్యూజ్. ఇగ్నోరాన్సియా జూరిస్ నాన్ ఎక్స్‌క్యూసాట్. సో దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్ నగరంలో మూసీ నదికి తీవ్రమైన వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి? దీని తర్వాతనే నిజాం ప్రభుత్వం సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ సిఐటి లేదా సిట్‌ను ఏర్పాటు చేసింది. అంటే ఆప్షన్ బి 1908లో ఓకేనా. హైదరాబాద్ నగరంలో మూసీ నదికి తీవ్రమైనటువంటి వరదలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చాయంటే 1908లో వచ్చాయి. సో మానవ శరీరంలో విటమిన్ డి లోపం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? అంటే రికెట్స్ వ్యాధి. అంటే ఎముకలనేవి వంగిపోవడం. నెక్స్ట్ క్వెషన్. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? అంటే ఆప్షన్ బి బబ్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్‌సికి అధ్యక్షత వహించినటువంటి మొదటి ముస్లిం వ్యక్తి. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ సింగరేణి బొగ్గు గనుల సంస్థలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వాటా శాతం ఎంత? అంటే 51%. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటవుతుంది? అంటే ఆర్టికల్ 315 ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవి ఏర్పాటవుతాయి. నెక్స్ట్ క్వెషన్. ఒక ఇనుప వస్తువు తుప్పు పట్టకుండా ఉండడానికి జింక్ పూత పోయడాన్ని ఏమని పిలుస్తారు? సో మామూలుగా అయితే ఒక ఇనుప వస్తువు అనేది మనకి తుప్పు పట్టకుండా ఉండడానికి దానిపైన జింక్ పూత పూస్తారు. ఈ పూత పూసే ప్రక్రియను ఏమంటారు అంటున్నాడు. అంటే మనకి గాల్వనైజేషన్ అంటాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని చారిత్రక గోల్కొండ కోట ఏ నిజాం లేదా సుల్తాన్ కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వశమైంది? అంటే ఆప్షన్ సి అబుల్ హసన్ తానీషా కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వశమైంది. సో ఈ అబుల్ హసన్ తానీషానే మనకి ఇక్కడ సో నిజాం రాజులకు సంబంధించి చివరివాడిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ఏది? అంటే కొలీజియం పద్ధతి. సో ఇవి మనకి సెకండ్ పార్ట్‌లో ఉన్నటువంటి 250 క్వెషన్స్. సో చాలా రిస్క్ తీసుకొని ఈ క్వెషన్స్ అనేవి చేయడం జరిగింది. తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరిచ్చేటువంటి ఏదైతే మీ సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్‌ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ వీడియోస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక 1000 లైక్స్ వచ్చి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే షేరింగ్ తోటి సో నేను మళ్ళీ కరెంట్ అఫైర్స్ పైన ఒక మారథాన్ వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఒక 200 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తోటి. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్‌లో ఉన్నటువంటి సో గ్రాండ్ టెస్ట్‌లు అనేవి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎగ్జామినర్‌కి సంబంధించి సో మనం 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 149 రూపీస్‌కే ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.